వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్. నేను సుమలత. మెదక్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బొల్లారం మున్సిపల్ పరిధిలో ప్రచారం నిర్వహించే జిన్నారం మండలం మాజీ ఎంపీపీ కోల్హన్ రవీందర్ రెడ్డి విస్తృత స్థాయి ప్రచారం చేస్తూ ప్రజల నుండి వెంకట్రామిరెడ్డికి ఓటేసి గెలిపించుకోవడం కోసం అపూర్వ స్పందన లభిస్తుంది అన్నారు. అదేవిధంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే గౌరవ గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బొల్లారం మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించి వెంకట్రామిరెడ్డికి ఓటేయాలని, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అత్యధిక అభివృద్ధి సాధించుకోవాలని ఈ సందర్భంగా ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు, మాజీ వార్డు మెంబర్ గొల్లగూడ శారద, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. ఈరోజు వీరభవస్తిలో 11వ వార్డు బీఆర్ఎస్ కార్యకర్తలు, కేబీఆర్ కుటుంబ సభ్యులు, నాయకులు అందరూ కూడా ఈ 11వ వార్డులో తిరగడం జరిగింది. ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది. ప్రజల నుంచి అశేష స్పందన రావడం జరుగుతుంది. తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తాం, వెంకట్రామిరెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తాం. ఇదే నినాదంతో బొల్లారంలో ప్రతి వార్డులో మారుమోగుతా ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు కూడా ముందుకొచ్చి తప్పకుండా కారు గుర్తుకు ఓటేస్తాం. ఇప్పుడు బీఆర్ఎస్ తోనే అభివృద్ధి బొల్లారంలో జరగడం జరిగింది. గతంలో కూడా మేము అభివృద్ధి చేసినాం, అది అందరికీ తెలుసు. జనాలు ఏ ఎలక్షన్లు అయినా బొల్లారంలో వార్ వన్ సైడే ఉంటుందని చెప్పి కూడా నేను గంటపదంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేపు 13వ తారీఖు నాడు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో గతంలో మనము పోయిన ఎలక్షన్లో ఎమ్మెల్యే గారికి మహిపాల్ రెడ్డి గారికి ఏదో విధంగా మెజార్టీ ఇచ్చామో రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్లో కూడా అదే విధంగా మెజార్టీ ఇచ్చి బొల్లారం గ్రామం, బొల్లారం మున్సిపాలిటీని ఎమ్మెల్యే గారి దగ్గర, ఎంపీ గారి దగ్గర, బీఆర్ఎస్ నాయకుల దగ్గర మంచిగా వచ్చే విధంగా చూస్తాం. తప్పకుండా వాళ్ళ సహకారాలు తీసుకొని అభివృద్ధి చేస్తాం. అదేవిధంగా వెంకట్రామిరెడ్డి గారు సొంత నిధులతోని చిన్న పేద విద్యార్థులైతే ఎవరైతే ఉన్నారో ఫీజులు కట్టుకోలేని వాళ్ళందరికీ కూడా వెంకట్రామిరెడ్డి అనే ట్రస్ట్ ద్వారా సంవత్సరానికి 20 కోట్ల రూపాయలు ఆయన సొంత నిధులు ఈ 7 నియోజకవర్గాల్లో సంవత్సరానికి 20 కోట్ల చొప్పున 5 సంవత్సరాల్లో 100 కోట్ల రూపాయలు నిధులు వేచిస్తా ఉన్నానంటున్నాడు. ఎవరైతే ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ కూడా తీసుకున్నట్టయితే తప్పకుండా పొటెన్షియల్ నియోజకవర్గంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఫ్రీ కోచింగ్ ఇప్పిస్తా అని చెప్పి కూడా వేదిక ద్వారా అందరికీ కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి ₹1 పేదలకు సర్వీస్ అందిస్తడం అని చెప్పి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ ప్రభుత్వ నిధులు కాకుండా ఆయన సొంత నిధులతో చేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా విద్యావంతుడు కాబట్టి అలాంటి వారికి మనం సహకరించినట్టయితే మనకు కూడా ప్రజలకు, పేద విద్యార్థులు చదువుకునే విధంగా ఉంటారు. కాబట్టి ఈరోజు అందరు చదువుకున్నట్టయితేనే ఈ సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని మనవి చేస్తూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఈరోజు ప్రచారం చేసిన మా కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జై హింద్, జై తెలంగాణ.